అన్నా నేను మళ్ళీ నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అనుకోకుండా లైవ్కి వచ్చినందుకు ఎవరు ఏమనుకోకూరి, జర తప్పుగా అనుకోకూరి. మనం థ్యాంక్ యూ సో మచ్. మన అందరు మంచిగా ఉండాలి, అందులో రైతు బిడ్డ మంచిగా ఉండాలి. అనుకోకుండా ఇంత దూరం ఇప్పుడు ఇంత దూరం నా దగ్గరికి కలవనీకి వచ్చిన తమ్ముళ్ళకి స్పెషల్గా చెప్తున్నా. ఇప్పుడు ఈ లైవ్ పెట్టడానికి కారణం మన తమ్ముళ్ళు వచ్చిర్రు. నిజంగా ఇంత రాత్రి అయినా నాకు సపోర్ట్ చేయనీకి, ఒక రైతు బిడ్డకు ఇంకా ముంగడుకోనీకి మనోళ్ళు వచ్చిర్రు. తమ్ముడు పేరు ఒకసారి మనోళ్ళకి చూసిరా. ఇంత దూరం ఇప్పుడు నేను పండుకున్నాక ఇట్లా వచ్చి ఇదిగా ప్రేమ అంటే నేనేం మాటలలో చెప్పలేకపోతున్నా. బ్రదర్ పేరు తమ్ములిగో ఇంత దూరం వచ్చిర్రు. ఒకసారి ఇట్లా పెట్టు చూసిరు కదా. మళ్ళా ఈ తమ్ములు ఇంత దూరం ఇగో ఇటు బండి మీద వచ్చిర్రు. నిజంగా మన పనికి మనం చేసుకున్నప్పుడు నిజంగా ఒక రైతు గురించి తక్కువ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి అన్నలకి అందరికి చెప్తున్నా, రైతు బతకాలి, రైతు పని చేసే విలువని ఇంకా మనం పెంచుదాం. ఎందుకంటే పొద్దుగాల లేస్తే కష్టాలు ఎట్లుంటాయో మనకు మాత్రమే తెలుసు, ఇంకొవ్వరికి తెలియదు. బరాబర్ మనం ఇంకా కొట్లాడదాం, మనం ఇంకా చేస్తూనే ఉందాం. నా పని నేను చేసుకుంటూనే ఉంటా. ఎవ్వలేమన్నా అనుకునేటోళ్ళు అనుకుంటారు. తమ్ముడు చెప్పు, అంత మంచిదేనా? ఇంత దూరం వచ్చినావు, నేను కాదు మాట్లాడేది, నువ్వు మాట్లాడు. ఏమైంది? కలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. టైం చూడనన్న 11:30 అవుతుంది. ఈ టైం కూడా చూసిరు కదా. ఈ టైంలో లైవ్ పెట్టినా అంటే 11:31 అవుతుంది. ఈ టైంలో మా కోసం మా పల్లవి చీచి అట్లా ఏం లేదు. నిజంగా మీరు ఇంత దూరం నా దగ్గరకు వచ్చినప్పుడు, అన్న నచ్చినప్పుడు, ఏ అర్ధరాత్రి అయినా మీకోసం నేను నిలబడతా. మీరు మీ ప్రేమ నన్ను ఇంత దూరం నడిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నలు తమ్ముళ్ళు అందరికీ ధన్యవాదాలు, రుణపడి ఉంటా. మీ ప్రేమ ఈ జన్మకి నాకైతే అరే పల్లె ప్రశాంత్ ఈ జన్మలో సాధించిండు అనేది చేస్తా అంతే. మరి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉంటదన్న. నిజంగా ఆ లక్ష్యం దిక్కే మనం పోదాం, అదే చేద్దాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో అది చేసే పోదాం. 10 మందికి సాయపడాలి తప్ప 10 మందిని మనం ఎట్టిపోటి మాటలు మాట్లాడొద్దు. మాట్లాడిన వాళ్ళు అంతా మనోళ్ళే అనుకోవాలి, సైలెంట్గా ఊకోవాలి అంతే. అదొక్కటే నేర్చుకున్నా, మా బాబు ఒకటే నేర్పిండు. 10 మంది మన దిక్కు ఉన్నారు, అది చాలు. ఎవరన్నా ఏమని అనుకోని బిడ్డ, నువ్వు చేసే పని నువ్వు చేస్తూనే ఉండాను అన్నాడు. ఇంకా నేను చేసే పని నేను చేస్తూనే ఉన్నా. ఇంకా ముందుగా అందరికీ సాయపడతా, అందరికీ ఏం చేస్తానో చేసి మాటలలో చూపిస్తా, వీడియోలలో చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది మనకు చేసిన దాంట్లో.